देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। कॉस्मिक बेक जोन पेश करते हैं उम्दा मुलायम दम के रोट, असली घी, मेवाजात, बादाम, काजू, पिस्ता और असली खोए से तैयार करदा उम्दा मुलायम लजीज और जायकेदार दम के रोट एक बार खाएं तो खाते ही रह जाएं। आपकी सहूलत के लिए मुफ्त डोर डिलीवरी का भी बेहतरीन इंतजाम। बस अपना फोन उठाएं और हमें ये नंबर मिलाएं 99852610079441554455 और गर्मा गर्म ताजे दम के रोट आपके घर पहुंच जाएंगे। सऊदी अरब, दुबई और दीगर बैरून ममालिक रवाना करने के लिए खुसूसी पैकिंग भी किया जाता है। तो फिर देर किस बात की, अभी मंगवा लें कॉस्मिक बेक जोन के जायकेदार दम के रोट आपके मुंतजिर। कॉस्मिक बेक जोन, महबूब नगर। अस्सलामुअलैकुम, मैं हूं शेख उमर। सिटी इंडिया न्यूज़ के मुकामी खबरनामा आईने रकन में आप तमाम का खैर मकदम है। आइए देखते हैं सबसे पहले हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। अल मरउ मअ मन अहब्बा, बुखारी शरीफ। आदमी का हशर उसके साथ होगा जिससे उसको मोहब्बत होगी। सुखनेरा 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 सुखनेरा। रियासती वजीर बराए आबकारी, खेल और सयाहत डॉक्टर वी श्रीनिवास गौड़ ने अपने हल्के महबूब नगर में वाक़े सरकारी दवाखाने का दौरा करते हुए अस्पताल सुपरिटेंडेंट राम किशन के हमरा मुआयना किया। इस मौके पर मुकामी रियासती वजीर ने मीडिया से गुफ्तगू करते हुए कहा कि जिले के गरीब आवाम को हैदराबाद कॉरपोरेट दवाखानों के तर्ज पर इलाज फराहम करने के लिए सरकारी अस्पताल में जदीद मशीनरी को लाया जा रहा है। इस मौके पर उन्होंने मजीद कहा कि मौजूदा कलेक्ट्रेट दफ्तर मुंतकिल होने के बाद वहाँ पर एक जदीद अस्पताल का क़याम अमल में लाया जाएगा और मुकम्मल तिब्बी इमदाद फराहम की जाएगी। నమస్కారం। గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈరోజు హైదరాబాద్ తరహా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేద ప్రజలకు వైద్యం అందాలని చెప్పని ఈ దేశంలోనే అత్యంత వేగంగా అనేక రోగాలను అరికట్ట చేస్తూ గతంలో డెంగ్యూ వ్యాధి కానీ, మలేరియా కానీ, ఫైలేరియా కానీ, గ్యాస్ట్రోఎంటరైటిస్ కానీ అనేక రకాల జబ్బులతో, సీజనల్ వ్యాధులతో, విష జ్వరాలతో ఎంతో అడవి ప్రాంతాల్లో గూడేలు కావచ్చు అనేక ప్రాంతాల్లో మరణాలు అనేవి ఉండేటివి. పుట్టిన పిల్లలు కూడా ఆహారం అందక చనిపోయినటువంటి సంఘటనలు ఉండేటివి. గర్భంలోనే చనిపోయిన సంఘటనలు ఉండేటివి. కానీ ఈరోజు పేదవాళ్ళకు కూడా బాలామృతము, పాలు, గుడ్లిచ్చి గర్భవతులను కూడా కాపాడుకుంటూ అంగన్వాడీ కేంద్రాల్లో ఆశా వర్కర్ల సలహాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో నర్సులను, పిఎస్సీలను బలోపేతం చేస్తూ మరి జిల్లా ఆసుపత్రులను కూడా బలోపేతం చేయాలని చెప్పని ప్రతి చిన్నదానికి కూడా హైదరాబాద్ పోయి చాలామంది పోలేక చనిపోయిన సంఘటనలు ఉండేటివి. ఈరోజు చూస్తే ఈ పక్కలే ఉన్నటువంటి మాతా శిశు కేంద్రంలో అత్యధికంగా జనరల్గా డెలివరీస్, సీజరిన్ లేకుండా డెలివరీస్ ఆ రోజు 20-30 అయితే నెలకు ఈరోజు 1000 పైగా డెలివరీస్ అవుతున్నాయంటే మరి డాక్టర్ల శ్రమ, ప్రభుత్వ విధానం ఏందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రతి వాళ్ళకు కూడా డయాగ్నోస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఐ స్కానింగ్ అనేది రాస్తారు. మరి ఒక్క ఎంఆర్ఐ 2 సార్లు తీయాలంటే ప్రతి పేషెంట్కు దాదాపు ఒక 10 నుంచి 15 వేల ఖర్చు వస్తుంది అన్నమాట. పేదవాళ్ళు స్కానింగ్ కూడా తీసుకోలేక, ఎంఆర్ఐ తీసుకోలేక ఏదో అంది रियासती बीजेपी सदर बंडी संजय ने सहाफती कॉन्फ्रेंस से खिताब किया और मंगोड़ के ज़िमनी इंतखाब जीत दर्ज करने वाले टीआरएस उम्मीदवार प्रभाकर रेड्डी को मुबारकबाद पेश करते हुए कहा कि जमहूरियत में अवाम के फैसले का बीजेपी पार्टी इस्तकबाल करती है। इस मौके पर उन्होंने कहा कि राजगोपाल रेड्डी अवाम की फलाह और बहबूद के लिए कांग्रेस पार्टी को इस्तीफा दिया था और ज़िमनी इंतखाब कराया। राजगोपाल रेड्डी ने इस ज़िमनी इंतखाब जान तोड़ मेहनत की, जिसका नतीजा कि कुछ हजार वोटों से इनको हार का सामना करना पड़ा। इस मौके पर बंडी संजय ने बीजेपी कायदीन और कारकुनान की मेहनत की सराहना की। बरसर इख्तिदार की धमकियों की परवाह किए बगैर बीजेपी की जीत के लिए कोशिश की। శాసనసభ ఉప ఎన్నికల్లో
గెలిచినటువంటి విజయం సాధించినటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ప్రజా తీర్పును తప్పకుండా శిరస వహిస్తాం. అటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. ఓడిపోయినప్పుడు కుంగిపోయి ఇంట్లో కూర్చోవడమో, గెలిచినప్పుడు పొంగిపోవడమో భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకు అలవాట్లేదు. ఓడిపోయినా గెలిచినా ఎప్పుడు నిరంతరం ప్రజల కోసం, ఈ దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంత లక్ష్మణ్ గారు చెప్పినట్టు 2018లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మా మనోహర్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు అనుకున్న స్థాయిలో ఓటు రానప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీని ఆ నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి ప్రజల మధ్య ఉంటూ కార్యకర్తలతో కలిసి నిరంతరం పార్టీ కోసం పనిచేసేటువంటి నాయకుడు మనోహర్ రెడ్డి గారు ఆ స్థాయిలో కష్టపడి కమిట్మెంట్తో పనిచేసాడు. అనేక ఇబ్బందులు వచ్చినా ఏ ఇబ్బందులు పడుచుకోకుండా పార్టీ కోసం పనిచేయాలి, కార్యకర్తల కోసం పనిచేయాలి, పార్టీ బలోపేతం కోసం పనిచేయాలి, పార్టీ గెలుపు కోసం పనిచేయాలని చెప్పి మనోహర్ రెడ్డి గారు అప్పటి నుంచి పనిచేస్తూ వస్తున్నారు. దాని తర్వాత పార్టీని నమ్మి, పార్టీ కార్యకర్తలను నమ్మి, కార్యకర్తల కోసం, ప్రజల కోసం ఏదో సేవ చేయాలనే తపనతోని వారు ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక హీరోలతో ఉంటాడు రాజగోపాల్ రెడ్డి గారు. దానికి తోడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంత లక్ష్మణ్ గారు చెప్పినట్టు నిజంగా వాళ్ళందరికీ రాష్ట్ర శాఖ తరఫున రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సెల్యూట్ చేస్తున్నాం. మళ్ళీ ఎన్ని లాఠీ చార్జీలు, నాన్ బెయిలబుల్ కేసులు, బైండ్ ఓవర్ చేస్తాను బెదిరించుడు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాను బెదిరించుడు, తల్లిదండ్రులు బెదిరించుడు, డబ్బులు ఇస్తామని బెదిరించుడు, బయట తిరిగడమని బెదిరించుడు, అక్రమంగా డబ్బులు పెట్టి పట్టిస్తామని కేసులు బెదిరించుడు, ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కష్టపడి పనిచేసేటువంటి మా కార్యకర్తల గొప్పతనం. నాయకులు అందరూ సమిష్టిగా కృషి చేసి కష్టపడ్డ తీరు వల్ల గతంలో తక్కువ ఓట్లు చూడండి ఆ స్థానంలో 86,480 ఓట్లు వచ్చినాయి. 40% ఓట్లు భారतीय जनता पार्टी को వచ్చినాయి. भैंसा ज़राई मार्केट कमेटी के अहाते काटन यार्ड में कपास खरीदी का आगाज मोहामी रुकन असम्बली मधु जी विठल रेड्डी के हाथों अमल में आया. कपास की खरीदी हुकूमती इदारे CCI कॉटन कॉरपोरेशन ऑफ इंडिया की जानिब से की जा रही है और कपास की खरीदी के पहले दिन कपास की इमदादी कीमत 8,600 रुपये फी कुंटल तय की गई है और कपास में नमी के 8% के हिसाब से कीमत में कटौती की जाएगी. जबकि भैंसा में 2 कॉटन फैक्ट्री की जानिब से कपास की खरीदी का आगाज किया गया है, जबकि मजीद कॉटन फैक्ट्रियों में कपास खरीदी शुरू करने के इम्कान हैं. याद रहे कि शहर भैंसा में जुमला 19 मौजूद हैं. इस तकरीब के मौके पर ज़राई मार्केट कमेटी चेयरमैन P कृष्णा, नायब सदर नशीन सैयद आसिफ, साबिक़ रुकन बल्दिया G मुरली गौड़ के अलावा दीगर मौजूद थे. ముదోల్ నియోజకవర్గం బైన్సా పట్టణం బైన్సా మార్కెట్ కమిటీ ఆవరణలో ఈరోజు పత్తి కొనుగోలు ముహూర్తం జరిగింది. మరి వ్యవసాయదారులు ఎంతో కష్టపడి పత్తి వేయడం జరిగింది. పత్తితో పాటు సోయ కూడా వేయడం జరిగింది. మరి భగవంతుడు మళ్ళా మంచి దీవించి, రైతులను దీవించి సోయ పంట కూడా బాగానే వచ్చింది. పత్తి కూడా రావటం స్టార్ట్ అయింది. మరి ఈ రోజున బైన్సా మార్కెట్లో మరి రైతులు, ప్రజాప్రతినిధులు, మరి బిజినెస్ వ్యాపారవేత్తలు వారి సంఘం తరఫున అంటే అసోసియేషన్ కాటన్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు ఓం ప్రకాష్ నడ్డా గారు,
మరియు వారి సహచరు బిజినెస్ మెన్ అందరి సమక్షంలో అర్థదారులు ఉద్యోగులు షేట్లు అందరి సమక్షంలో మరి వేలం జరిగింది. మరి ఈ రోజున మొదటి రోజు మరి మేమందరం కూడా రైతుల తరఫున కోరటం జరిగింది. మంచి రేటు ఇవ్వాలి, రైతులు ఎంతో కష్టపడి మరి డబ్బులు ఖర్చు చేసి పత్తి పంట పండియడం జరిగింది, రేటు బాగా కంటిన్యూగా బాగుండాలని చెప్తే వారు అంగీకరించి మరి 8,600 రూపాయలు మరి కొనుగోలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఎంఎస్పి ధర అయితే 6,380 రూపాయలు ఉంది. మరి వీళ్ళు అది కాకుండా మరి 8,600 చేయడం సంతోషం. మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా వేరే మార్కెట్ చూసి పెంచడం కూడా జరపాలని చెప్పి వారికి కోరటం జరిగింది. ఎందుకంటే రైతుల శ్రేయస్సు దృష్ట్యా ఇంకా రేటు పెరగాలని చెప్పి వారికి కోరటం జరిగింది. మరి ఈ రోజున ఇక్కడ సమావేశానికి వచ్చి అందరూ కూడా పాల్గొన్నందుకు మరి అందరూ కూడా ప్రభుత్వం తరఫున మీ అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. वाईएसआर तेलंगाना पार्टी सरबराह वाईएस शर्मिला ने अपनी प्रजा प्रसारण यात्रा के दौरान आवाम से खिताब करते हुए कहा कि चीफ मिनिस्टर केसीआर ने तेलंगाना को सुनहरी तेलंगाना बनाने का आवाम को ख्वाब दिखाया, लेकिन यह ख्वाब ही रहा और इसी तरह चीफ मिनिस्टर की मुतारिफ करदा एक स्कीम पर भी अमल नहीं किया जा रहा है। डबल बेडरूम मकाना से लेकर नौकरियों तक सब कुछ धोखाधड़ी है। वाईएस शर्मिला ने इस मौके पर मजीद कहा कि आवाम के लिए काम करने वाली हुकूमत का इख्तिदार पर आना जरूरी है ताकि अनजाने वाईएस राजशेखर रेड्डी की स्कीमात को नाफिज करे जिन स्कीमों को आवाम ने सराहा था। మళ్ళా ఇల్లులు కట్టే ప్రభుత్వం రావాలి, పెన్షన్లు రావాలి, మళ్ళా ఉద్యోగాలు రావాలి బిడ్డలకు, మళ్ళా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం రావాలి. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నంత కాలం అద్భుతమైన పథకాలు చేశాడు. ఆఖరికి చచ్చిపోతే కూడా ఎలా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు? ప్రజల కోసం ప్రజల మధ్య రచ్చబండలని వెళ్ళి చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. అసలు అలాంటి తప్పించే నాయకుడే లేకుండా పోయాడు తెలంగాణలో. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది. రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టిన పార్టీ ఈ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని తేవడమే లక్ష్యంగా పెట్టిన పార్టీ. మీ అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ కోరుకుంటుంది. మళ్ళా ఇల్లు రావాలి, ఉద్యోగాలు రావాలి, పెన్షన్లు రావాలి, వ్యవసాయం పండుగ కావాలి. ఇవన్నీ జరగాలి అంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన రావాలి. ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి. ఉంటారు. हैदराबाद के पुराने शहर में खातून के कत्ल की वारदात पेश आई। तफसीलात के मुताबिक 62 साल विजयलक्ष्मी हनुमान मंदिर के करीब शालीबंडा इलाके में रहती थी। उसने करीब 22 साल पहले अपनी बेटी की शादी सेनापति चंद्रगुप्ता नामी शख्स से की थी। इस जोड़े को 2 बच्चे बताए गए हैं। चंद्रगुप्ता शराबनोशी का आदी हो गया था और उसने काम पर जाना भी छोड़ दिया था, जबकि उसकी बीवी जिंदगी गुजारने के लिए कपड़ों की दुकान पर काम कर रही थी। फिर भी शौहर के रवैये में तब्दीली न आने पर खातून अपनी मां विजयलक्ष्मी के घर बच्चों के साथ मुंतकिल हो गई। चंद्रगुप्ता को यह बात पसंद नहीं थी कि उसकी बीवी सास के साथ रहे। वो कल दोपहर अपनी सास के पास पहुंचा और उसने इल्जाम लगाया कि वो अपनी बेटी की जिंदगी बर्बाद कर रही है। उसने अपनी सास से झगड़ा किया और उसके बाद खंजर निकालकर विजयलक्ष्मी पर वार किया, जिसके नतीजे में उसकी मौत हो गई। गुड इवनिंग। आज ये पंचमुखी हनुमान टेम्पल के एरिया शालीबंडा पुलिस स्टेशन एरिया में यहाँ पर रहने वाले चिंतकानी विजयलक्ष्मी 62 ईयर्स को उनके दामाद सेनापति चंद्रगुप्ता ने कत्ल किया। उसका रीज़न है उनका बेटी जयंती का शादी जो है सो ये चंद्रगुप्ता से एक 22 ईयर्स बैक हुआ था। पहले उन्होंने मेडिकल रिप्रेजेंटेटिव काम करते थे, बाद में सोशल वर्कर्स को आदत हो गए। उनका बीवी जो है सो कॉस्मेटिक कंपनी में काम करते हुए घर चला रहे थे। 2 मर्द बच्चे 2 लड़के हैं, 20 ईयर्स एंड 19 ईयर्स। वो बच्चों का पढ़ाई हर चीज़ भी उन्होंने देख लेते थे। इन्होंने घर पे हर दिन बीवी के पास पैसे लेके जाना, सताना वो सब चल रहा था। तो इसी ऐसा होते रहे। तो परसों 8 दिन पहले उन्होंने अपना मायके को आए, उनको छोड़ के अब हर बार इन्हों सता रहे बोल के इन्हों अपने मायके में है जब उनके सास जो है सो बीवी को सपोर्ट कर रहे हैं बोल के इन्हों जो है सो आज शाम में 3 बजे के टाइम पे ससुराल पे आए। इनके सास को पूछे मेरे बीवी को भिजाते नहीं भिजाते बोल के, नहीं है काम को गए तुम्हारा बीवी आने का है तो लेके जाओ बोल के उन्होंने बोले। वहीं पर मौजूद है तो उनके 2 बेटों को खाना खाए पूछे, अभी नहीं खाए बोले। अब उसने में तब गुस्से में आके ऑलरेडी उनके साथ लाले से चाकू से उनको भोग दिया उन्होंने, या लेफ्ट रिब्स के नीचे भोगे 2 बार भोगे। वो भोगने से वहीं मर गए उन्होंने।
और वो चाकू लेने में उनके बच्चे चाकू खींच ले रहे थे, उनके नानी पे अटैक करते रहे तो ले रहे थे। तो उन्होंने जो है सो रोकने में, जब ये लोग बच्चे रोकते रहे तो पी के था आदमी, वो लोगों से चाकू नहीं देना चाह के वो लोगों से चाकू खींच लेने जाके फिसल के दीवार को लगे और नीचे गिर गए। उनको भी सिर को मार लगा, उनको हॉस्पिटल को भेजा है, उन्होंने ट्रीटमेंट चल रहा है उनका भी, और डेड बॉडी भी हॉस्पिटल को भेजा है। कल पोस्टमार्टम होगा इंशाल्लाह। और ये इन्वेस्टिगेशन जो है सो किशन इंस्पेक्टर शालीबंडा कर रहे हैं। जिले वनपत्री मुस्तकिर में हफ्तेवारी प्रजावानी प्रोग्राम यानी अवामी दरबार का इनेकाद एडिशनल कलेक्टर आशीष सागवान की निगरानी में अमल में आया। इस मौके पर अवाम ने कसीर तादाद में शिरकत करते हुए अपनी शिकायती दरख्वास्त एडिशनल कलेक्टर के हवाले की। एडिशनल कलेक्टर ने सभी शिकायत को निंदगान से दरख्वास्त वसूल करते हुए मसाइल को सुना। वहीं मस्जिद नूर की कमेटी ने भी इस प्रजावानी प्रोग्राम में एक शिकायत पर मुबन्नी तहरीर एडिशनल कलेक्टर के हवाले की। बाद अज़ां सिटी इंडिया न्यूज़ से बात करते हुए बताया कि शहर वनपत्री की सड़कों के तोसी के हिस्से के तौर पर मस्जिद नूर के दुकानात को मुनज़्ज़म करने की कार्रवाई पर रोक लगाई और मस्जिद के मीनारों के मुत्तसिल बरक़े लाइन को हटाने के ज़िम्मन में एडिशनल कलेक्टर से नुमाइंदगी की गई। एडिशनल कलेक्टर ने तयक़्क़ुन दिया है कि वो इस मसले की यकसुई के लिए इक़दाम अंजाम देंगे। కలెక్టర్ గారికి ప్రజావాణి గురించి ప్రజావాణికి వచ్చాము మేము. బాటా బజార్ రోడ్ల విస్తరణలో భాగంగా 4 షాపులు ఉన్నాయి. ఇంకోటి పైన కరెంటు మినార్ల పక్కకి వెళ్ళి కరెంటు చూస్తున్నారు కనుక దాని గురించి ప్రజావాణిలో కలెక్టర్ గారికి విన్నవించడానికి వచ్చాము. ఇందులో భాగంగా మాకు మడిగిల్లో 4 మడిగిల దిక్కు నుంచి మా మసీదుకి మెయింటెనెన్స్ నడుస్తుంటే ఆ మడిగలు కూడా తీసేయడంలో మాకు చాలా నష్టం జరుగుతుంది. పైన ఒక మదరసా ఉంది, మదరసా అవి కూడా 2 రూమ్లు ఉన్నాయి, అవి కూడా నష్టం జరుగుతుంది. కనుక ప్రత్యామ్నాయంగా మాకు ఏదైనా సహాయం చేయాలని, మరియు ఆ షాపులు తీసేయకుండా పక్కలకి వెళ్ళి రోడ్డు తీసుకుపోవాలని మేము కలెక్టర్ గారికి విన్నవించడానికి పుందపర్తికి కలెక్టర్ గారి మీటింగ్ ఆఫీస్కి రావడం జరిగింది. आज हम कलेक्टर ऑफिस आने का मकसद ये है कि आज प्रजावाणी है बल्कि मालूम है हम लोगों को, इसलिए हम कलेक्टर ऑफिस को आए हुए हैं। इसलिए जैसे बताओ हमारे रोड कटिंग में नूरी मस्जिद की जो प्रॉपर्टी है बलियाँ जा रहे हैं और जो है तो ऊपर तबाया पढ़ाने का मदरसा जा रहा है हमारे को, उसका नुकसान बहुत हो रहा है। इसलिए हम यहाँ पर आकर ये कलेक्टर को एक मेमोरेंडम देना के लिए आए हम प्रजावाणी में। हमारे को वो मस्जिद के मड़ियाँ बगैर हटाए के बाजू से रोड क्रॉस करके ले जाओ बोल के, और जो है तो ऊपर से वायर जा रहे हैं, वायर मीनार को टच नहीं होना बोल के एक बात रखे हुए हैं। और सब कलेक्टर साहब ने वायदा किया है कि हम डी से बात करके आप बात करो बोल के बोले। डी से हमारे सदर साहब भी बात करे हैं और हम सब कमेटी के लोग आ गए हैं नूरी मस्जिद के। इसलिए हम कलेक्टर ऑफिस में आज जो मेमोरेंडम दी है उस पर हमारे यकीन है कि कलेक्टर कुछ भी एक ज़रिया बनेंगे हमारी मस्जिद के लिए, ऐसा बोल के हम कलेक्टर को शुक्रिया अदा करना चाहते हैं। अगर हमारे कुछ भी अगर ज़रिया बनाए तो हम जहाँ तक चाहते हैं कि हमारे को वो मड़ियाँ नहीं गिराए, ऐसा रखे तो अच्छा है बोल के हम चाह रहे हैं। शुक्रिया आप लोग। ऐसे ही ताज़ा तरीन खबरों के लिए हमारे यूट्यूब चैनल को सब्सक्राइब और बेल आइकन को प्रेस कर लीजिए। मिलते हैं कल, तब तक के लिए अपना ख्याल रखिए। अल्लाह हाफिज़। सिर्फ ख्वाबों से नहीं, घर बनते हैं इरादों से। MS टेक्नो एंड कंपनी बिल्डर्स एंड डेवलपर्स लेकर आए हैं एक नया प्रोजेक्ट, साबेरीज उमर एनक्लेव सुपर डीलक्स कंस्ट्रक्शन। शाहों के शहर हैदराबाद में चार मीनार के दामन में सिर्फ 1 किलोमीटर के फासले पर आजमपुरा फरहत नगर इलाके में। बुकिंग स्टार्ट। मजीद तफसीलात के लिए रब्त करें 9959023786 9959023786 9581528002 9493854625।
Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes, then you are at the right place, because Cosmolite AAC lightweight block is a game changer in the construction industry. Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC block cuts down the requirements of steel and cement by 20%, saving 30% on construction costs and reducing construction time by 25%. Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving, acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance, and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for? Let's build with Cosmolite and stay happy, because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life.